కూచిపూడి నాట్య వైశిష్ట్యాన్ని చవిచూపించే సంప్రదాయం ఉంది. నాట్యం భిన్న రుచే జనస్య బహుదాప్యేకం సమారాధకం అని కవికుల తిలకుడు కాళిదాసు అన్నట్లుగా చిరంజీవి సాధు హారిక కూచిపూడి నాట్య సంప్రదాయం అనుసరిస్తూ మన జేఎంఎస్ నాట్యవేద అకాడమీలో 4 సంవత్సరాలుగా శిక్షణ తీసుకుంటుంది. తన కళా కౌశలాన్ని నేడు ప్రదర్శించేందుకు కూచిపూడి రంగ ప్రవేశం చేస్తుంది చిన్నారి సాధు హారిక. శ్రీ సాధు వెంకట శ్రీధర్, శ్రీమతి వసుంధరాదేవి దంపతులకు ఏకైక కుమార్తె హారిక. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి నాట్యం దోహదపడుతుంది అన్నది జేఎంఎస్ నాట్యవేద విశ్వాసం. ఆ క్రమంలో విద్యార్థులకు సునిశిత దృష్టి, భావ, రాగ, తాళ సమన్వయ జ్ఞానం అలవడి జీవితాలు ఫలవంతమవుతాయి. నేటి కూచిపూడి ఆరంగేట్రానికి సంబంధించిన నృత్యాంశాలు శిక్షణలో గురువు చెప్పిన ప్రతి అంశాన్ని శ్రద్ధాభక్తులతో నేర్చుకుని కూచిపూడి ప్రతిష్టను నిలువడింపచేసేందుకు చిరంజీవి సాధు హారిక సిద్ధమైనది. వయస్సు 12 సంవత్సరాలు. ఎంచుకున్న అంశాలు రసానందదాయకాలు. కుమారి జంగం శిరీష చక్రవర్తి నృత్య సారథ్యంలో నట్టువంగ నిర్వహణలో రాటుతేలి కూచిపూడి ఆరంగేట్రం చేస్తున్న సాధు హారిక సరస హృదయాలను దోచుకుంటుందనడంలో అతిశయోక్తి లేదు. నాట్య సాధన ఒక యోగ సాధన. ఆధునిక కాలంలో వేగంగా మారుతున్న జీవన శైలికి అత్యవసర ఔషధి నాట్య సాధన. నతత్ జ్ఞానం నతత్ శిల్పం నసా విద్య నసా కళ నసో యోగో నతత్ కర్మ నాట్యేస్మిన్ ఎన్న దృశ్యతే అన్నట్లు శరీరానికి లయజ్ఞానాన్ని, తాళజ్ఞానాన్ని అందిస్తూ రసోదదిలో మునకలేయించే దివ్య సాధన కూచిపూడి నాట్య సాధన. చిన్నారి సాధు హారిక ఆరంగేట్రంతో ఆ అనుభవాన్ని మనమందరం పొందగలం. భామకలాపం, దరువు, శివస్తుతి తరంగాలను మూడింటిని అదేవిధంగా తన గురువు కుమారి జంగం శిరీష చక్రవర్తితే నృత్య దర్శకత్వం చేయబడిన అంశాలు గణపతి ప్రార్థన, మొగలాడి బోధనకు జావలి, ధనశ్రీ తిల్లానాలు మూడింటిని కలిపి 6 నృత్యాంశాలతో ఈ చిన్నారి హారిక కూచిపూడి రంగ ప్రవేశం పరిపుష్టం చేయబోతుంది. గురునిష్ట, ప్రతిభా విత్పత్తుల తలమానికంగా భావించే జేఎంఎస్ నాట్యవేద చిన్నారి సాధు హారికచే వాటిని ప్రదర్శింపచేయడం, అందుకు కుమారి జంగం శిరీష చక్రవర్తి సారథ్యం వహించడం, ఇంతటి ఘనమైన నృత్య నీరాజనానికి శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల వేదికగా నిలవడం ఎప్పటికీ మరువలేనిదవుతుంది. అందుకే ఈ కార్యక్రమానికి అంతే ప్రతిభామూర్తులను విశిష్ట అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం అందుకోబోతున్న సంగీత రసజ్ఞులు, నాద సుధానిధి, జగమెరిగిన వాయులీన విద్వాంసులు శ్రీ అన్నవరపు రామస్వామి గారు విశిష్ట కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆహ్వానించుకున్నాం. సంప్రదాయానుసారం మొట్టమొదటిగా జ్యోతి ప్రకాశానంతరం రంగప్రవేశం చేసేందుకు శుభారంభం పలకవలసిందిగా పద్మశ్రీ పురస్కార గ్రహీత, నాద సునాదిది శ్రీ అన్నవరపు రామస్వామి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. అలాగే చిన్నారి సాధు హారిక తల్లిదండ్రులైన శ్రీ సాధు వెంకట శ్రీధర్, శ్రీ వసుంధరాదేవి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. అలాగే సాధు హారిక గురువైన కుమారి జంగం శిరీష చక్రవర్తిని, గానుకోకిల శ్రీనారాయణ కుమార్ గారిని
अग्निवीरे पुरोहितं यज्ञस्य देवमृत्युजं होतारं रत्नधातमम् ॐ सनापिते वसो नरेग्ने सोपायनो भवन् सत्तये स्वस्तया इत्यासो भवन्तु नः ॐ विश्वे देवानो अद्य स्वस्तयेमति स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो वायुश्चरेम सूर्याचन्द्रमसामिव पुनर्गतता नता जानता ధన్యవాదములు. ఇక రంగప్రవేశం కాబోతున్నాం. ఆ బాలా త్రిపుర సుందరి దేవి ప్రార్థనతో రంగ పూజ నిర్వహించి ఆపై గణపతి ప్రార్థనతో
कीर्तन। सर्वविघ्नहरं देवं सर्वविघ्नविवर्जितं सर्वसिद्धिप्रदातारं वन्दे गणनायकं वन्देऽहं गणनायकं वन्देऽहं गणनायकम् गणपतिं भजे वादपि गणपतिं भजे अम्बादपि गणपतिं भजे अम्बादपि गणपतिं भजे अम्बादपि गणपतिं भजे अम्बारणास्यं वरप्रदायकं
चरणं भूतभौतिक प्रपञ्चभरणं वेतरागिणं विनतयोगिनं विनतयोगिनं देशभागनं विघ्नभागनं भूतानि संसेवितचरणं भूतभौतिक प्रपञ्चभरणं वेतरागिणं विनतयोगिनं वेतरागिणं विनतयोगिनं विघ्नभागनं विघ्नभागनं भूतानि संसेवितचरणं भूतभौतिक प्रपञ्चभरणं वेतरागिणं विनतयोगिनं वेतरागिणं विनतयोगिनं विघ्नभागनं विघ्नभागनं भूतानि संसेवितचरणं भूतभौतिक प्रपञ्चभरणं वेतरागिणं विनतयोगिनं वेतरागिणं विनतयोगिनं विघ्नभागनं विघ्नभागनं भक्तिं भजे संवारणाभि गणपतिं भजे संवारणा संवारवरदं श्रीवारणा संवारवरदं श्रीवाराभि गणपतिं संभवमुनिवर प्रपूजितं त्रिकोणमध्यगतं मुररी प्रमुखद्रुपस्थितं मूलाधार क्षेत्रस्थितं पदविद्यत्वरि वागात्मकं प्रणवस्वरूप वक्रतुण्डं निरन्तरं निखिलचन्द्रहरणं निजवामकरविकृतेर्पूरं परं भुजपासगीतपूरं करुणगिरूरं भूतानां अनादिगुरुघोषितबिम्बं हंसध्वनिभूषितगेरं संभवमुनिवर प्रपूजितं त्रिकोणमध्यगतं मुररी प्रमुखाद्युपस्थितं मूलाधार क्षेत्रस्थितं पदविद्यत्वरि वागात्मकं प्रणवस्वरूप वक्रतुण्डं निरन्तरं निखिलचन्द्रकर्णं निजवामकरविकृतेर्पूरं परं भुजपासगीतपूरं परं भुजपासगीतपूरं करुणगिरूरं भूतानां अनादिगुरुघोषितबिम्बं हंसध्वनिभूषितगेरं संभवमुनिवर प्रपूजितं त्रिकोणमध्यगतं मुरारी प्रमुखाद्युपस्थितं मूलाधार क्षेत्रस्थितं पदविद्यत्वरि वागात्मकं प्रणवस्वरूप वक्रतुण्डं निरन्तरं निखिलचन्द्रखण्डं निजवामकरविकृतेर्पूरं परं भुजपासगीतपूरं परं भुजपासगीतपूरं करुणगिरूरं भूतानां अनादिगुरुघोषितबिम्बं हंसध्वनिभूषितगेरं वाराहि गणपतिं भजे संवाराभि गणपतिं भजे
తత్తిం తత్తతింద తత్తిం తత్తతింద తత్తిం తత్తతింద తక్కిట తక్కతింద తక్కిట తక్కతింద తత్తిం తత్తతింద తత్తిం తత్తతింద తత్తిం తత్తతింద తక్కిట తక్కతింద తక్కిట తక్కతింద తత్తిం తత్తతింద తత్తిం తత్తతింద తత్తిం తక్కతింద తక్కిట తక్కతింద తతం 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 తత్తి తక్కరగరగడం దిక్కరగరగడం తక్కరగరగడం కరగరగడం తత్తి తక్కరగరగడం దిక్కరగరగడం తక్కరగరగడం కరగరగడం తత్తి తక్కరగరగడం దిక్కరగరగడం తక్కరగరగడం కరగరగడం భావనే సత్యభామనే భావనే సత్యభామనే 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 వయ్యారి ముక్కుల వయ్యారి సత్యభామనే సత్యభామనే వయ్యారి ముక్కుల వయ్యారి సత్యభామనే
తదిగినతో కింతినే చామంతినే కింతినే చామంతినే మరుగంతినే విరిగంతినే 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 జనతన మోహసములలో నిరజాడనై నిలిగేదిగ జనతన మోహసములలో నిరజాడనై నిలిగేదిగ జనతన మోహసములలో నిరజాడనై 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 నిలిగేదిగ ఆమనే సత్యభామనే చెన్నిత చెన్నుత తదిగినతం తక తదిగినతం తకచికు తదిగినతం తదిగినతం తక తదిగినతం తకచికు తదిగినతం తదిగినతం తక తదిగినతం తకచికు తదిగినతం అందమున ఆనందమున గోవిందులకు నెరవిందనై 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 నందనందనునిందుగానక బృందమందుకుందుచున్న నందనందనునిందుగానక
त्रिनेत्रं चतुर्भुजं शान्तं रक्तवर्णं स्मिताननं गारुडं पदपत्रं च दुदूरं चाकपुष्पकम् गंगाचंद्र समायुक्तम् अपस्मात् परिस्थितम् दक्षिणं कुञ्चितपदं वामपादं च समुद्रुकम् सौर्यं तु शूलमभये अन्ये धमरुकं तथा वामहस्ते तु दोलाटम् इतरे अग्निपत्रकम् वामकर्णे इंदुपत्रं च दक्षिणे नखकुण्डलम् अभये फणिसंयुक्तम् सर्वाङ्गे भस्मधारिणो एवं नटेशं अत्यन्ता ज्ञानमन्त्रेण पूजये एवं नटेशमत्यन्ता ज्ञानमन्त्रेण पूजये एवं नटेशमत्यन्ता ज्ञानमन्त्रेण पूजयेत्
శివుడు తాండవమాడెను శివుడు తాండవమాడెను శివుడు తాండవమాడెను శివుడు తాండవమాడెను శివుడు తాండవమాడెను శివుడు తాండవమాడెను జగదంబ సహితముగ శివుడు తాండవమాడెను జగదంబ సహితముగ శివుడు తాండవమాడె అవిరణముగ జగదంబ సహితముగ శివుడు తాండవమాడె అవిరణముగ జగదంబ సహితముగ శివుడు తాండవమాడెను శౌరి మృదంగం గోయింప శౌరి మృదంగం గోయింప ఆకారి వేణువును పూరింప శౌరి మృదంగం గోయింప ఆకారి వేణువును పూరింప పారిజాతనుడు తాళమునరింప పారిజాతనుడు తాళమునరింప భారతికి పంచి వాయింప పారిజాతనుడు తాళమునరింప భారతికి పంచి వాయింప కీరవారాసి తనయపాడ క్షీరవారాసి తనయపాడ అప్సరలు గమన విన్యాసము తోడ క్షీరవారాసి తనయపాడ అప్సరలు గమన విన్యాసము తోడ నారనాది ముని వరులు తిలకింప పారవశమున జగతి పులకింప నారనాది ముని వరులు తిలకింప పారవశమున జగతి పులకింప శివుడు తాండవమాడెను జగదంబ సహితముగ శివుడు తాండవమాడె అవిరణముగ జగదంబ సహితముగ శివుడు తాండవమాడె అవిరణముగ జగదంబ సహితముగ శివుడు తాండవమాడెను 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 ధన్యవాదములు. ముందు ఆ చిరంజీవి తల్లిదండ్రులను అభినందిస్తున్నాను. ఎందుకనంటే భరతనాట్యానికి అందరూ సూట్ కారు. ఎందుకనంటే భరతనాట్యంలో చాలా అభినయించడం చాలా అంటే సౌండ్లో పిక్చర్ ఉంటుంది, సౌండ్లో పిక్చర్ ఉంటుంది. అది మనకి తెలిసిన విషయం, మనకి వాడుకుంటాం కానీ విషయాలు చాలా తెలియవు. సౌండ్లో పిక్చర్ ఉంటుందా అంటే ఉంది. ఏంటంటే ఫోన్ వస్తుంది మనకి. ఫోన్ రాగానే ఎవరన్నా అయినా నీకు ఒంట్లో బాగోలేదా అనే అంటే ఆ మాట్లాడే వ్యక్తి మనకు కనిపిస్తారు. చాలామందికి హారం కొట్టగానే మన కారు వచ్చింది అంటాం. చూడకండి, ఎవరిదో కారు వచ్చింది అంటాం. మెట్లు ఎక్కుతుంటే బూట్లు తప్పుడు విని ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారా అంత, లేకపోతే నాన్నగారు అంటే సౌండ్లో పిక్చర్ ఉంది కదా. అలాగే భరతనాట్యం చేయాలంటే ఆ నాట్యంలో శివుడు అంటే శివుడు కనిపించాలి, రాముడు అంటే రాముని అక్కడ మనకి దృశ్యం కనిపించాలి. అంటే చాలా దానికి
అందరి వల్ల కాదు, మనసులో మనకున్న దాన్ని నాట్య రూపంలో ఆ పిక్చర్ని మన కళ కట్టినట్టు చూపించడం అంటే భయపడుతూ కొంత చాలా టాలెంట్ కావాలి. ఆ చిరంజీవికి అన్నీ ఉన్నాయి. చాలా చక్కగా చక్కటి అందం ఉండాలి. భావ ప్రదర్శన చేయగలగాలి. 12 ఏళ్ల వయసులో చూడండి ఎంత చక్కగా నాట్యం చేస్తుందో. ఏమండి నేను చెప్పేది తప్పు చెప్తున్నానా? 12 ఏళ్ల వయసులో చూడండి ఎంత శివతాండం కానీ అవన్నీ ఎంత బాగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. ఆ చిరంజీవి ఇంకా దినదినాభివృద్ధి చెందాలని తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, గురువుల ప్రోత్సాహం అంతా బాగా ఉండాలి. ఉంది కనుకనే ఈ రోజున ఇంత చిన్న వయసులో పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే అది నిజంగా చాలా సంతోషించదగిన విషయం. ఇది ఇంకా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు. ఆనిముత్యాలైన మాటలు, సర్వదా ఆచరణీయమైన మాటలు వారి నోటి నుంచి వస్తుంటాయి. జ్ఞాపికను అందించవలసిందిగా మా హారిక పక్కనే ఉంటారా? తర్వాత జనకుల శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మహిళా సాధికార సంస్థ డైరెక్టర్ జిల్లా సమాఖ్య శ్రీమతి శాఖమూరి వెంకటకుమారి గారిని కూడా జ్ఞాపికతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. కుమార సూర్యనారాయణ గారు, రామస్వామి గారు, వసుంధరాదేవి, శ్రీధర్ పుణ్య దంపతుల సమక్షంలో జ్ఞాపకం తీసుకుంటారు. పెద్దలు మీరు కూడా సహకరిస్తే బాగుంటుందండి. పాణ్యం దక్షిణామూర్తి గారు, తర్వాత మృదంగ విద్వాంసులు పశుమర్తి కేశవప్రసాద్ గారి అబ్బాయి పశుమర్తి హర్నా శాస్త్రి గారు. చప్పట్లు లేవు, అది నీట్గా జనకంగా ఉంటుంది. తర్వాత వారు మనల్ని రససముద్రంలో ముంచేటువంటి కుమారబాబు గారు, మన వేణునాథ విద్వాంసులు కుమారబాబు గారు, ఎన్ కుమారబాబు గారు, ఎస్ కుమారబాబు గారు. తర్వాత ఒక్కసారిగా నాట్య వేద పిల్లలందరూ వస్తే పెద్దలందరి చేత ఒక ఫోటో దిగురండి. రండమ్మా, త్వరగా రండమ్మా. ఇప్పుడు వెంటనే మరో 3 అంశాలు, జావలి ఉంది, తరంగం ఉంది, తిల్లానా ఉన్నాయి, దివ్యమైన అంశాలు ఉన్నాయి. ఇంకా ఆ మూడింటిని కూడా వెంటనే ప్రారంభించడానికి అనుకూలమైన వాతావరణం సృష్టించవలసిందిగా నిర్వాహణ కోరుతున్నాను. మరొకసారి అతిథులందరికీ కూడా
ఉత్తుంగోల్లాసినాసం ఉత్తుంగోల్లాసినాసం హరిమణి ముఖుల ప్రోలసగంధవాణి హరిమణి ముఖుల ప్రోలసగంధవాణి వ్యాలోల కన్నపాశాంచిత మకరమణి కుండల ద్వంద్వదీప్రం వ్యాలోల కన్నపాశాంచిత మకరమణి కుండల ద్వంద్వదీప్రం ఉన్మీయదంతపంక్తి స్ఫురదరుణత్తరుఛాయ ఉన్మీయదంతపంక్తి స్ఫురదరుణత్తరుఛాయ ప్రీత్యాం పశ్యంతి మందస్మిత మధురతరం వక్రముద్భాసిత ప్రీత్యాం పశ్యంతి మందస్మిత మధురతరం వక్రముద్భాసిత మే Krishna
పరమానంద గోవింద గోవింద పరకద పరివయ చేర గోపాలమన్ పదన కోటి సంగీత పరమానంద గోవింద పరకద పరివయ చేర గోపాలమన్ పదన కోటి సంగీత పరమానంద గోవింద గోవింద పరకద మానిక గుణశీల
Om
ಮಣಿಮಯ ಮಧುರ ಚರಣ ತಕ್ಕ ಕಿಟ್ಟ ತೋಂ ತಕ್ಕ ದಿನನ ಕನಕ ಮಣಿಮಯ ತಕ್ಕ ದಿನನ ಕನಕ ಮಣಿಮಯ ಮಧುರ ಚರಣ ತಕ್ಕ ಕಿಟ್ಟ ತೋಂ ತಕ್ಕ ದಿನನ ಕಮಲ ಭವನ ಪ್ರಸಾದ ಚರಣ ತಕ್ಕ ಕಿಟ್ಟ ತೋಂ ತಕ್ಕ ದಿನನ ಮಣಿಮಯ ಮಧುರ ಚರಣ ತಕ್ಕ ಕಿಟ್ಟ ತೋಂ ತಕ್ಕ ದಿನನ ಕಮಲ ಭವನ ಶಶುಕ ಚರಣ ತಕ್ಕ ಕಿಟ್ಟ ತೋಂ ತಕ್ಕ ದಿನನ ಮಣಿಮಯ ಮಧುರ ಚರಣ ತಕ್ಕ ಕಿಟ್ಟ ತೋಂ ತಕ್ಕ ಚರಣ ಕಮಲ ಭವನ ಪ್ರಸಾದ ಚರಣ ತಕ್ಕ ಕಿಟ್ಟ ತೋಂ ತಕ್ಕ ದಿನನ ಕನಕ ಮಣಿಮಯ ಮಧುರ ಚರಣ ತಕ್ಕ ಕಿಟ್ಟ ತೋಂ ತಕ್ಕ ದಿನನ ಕಮಲ ಭವನ ಪ್ರಸಾದ ಚರಣ ತಕ್ಕ ಕಿಟ್ಟ ತೋಂ ತಕ್ಕ ದಿನನ ಕನಕ ಮಣಿಮಯ ಮಧುರ ಚರಣ ತಕ್ಕ ಕಿಟ್ಟ ತೋಂ ತಕ್ಕ ದಿನನ ಕಮಲ ಭವನ ಪ್ರಸಾದ ಚರಣ ತಕ್ಕ ಕಿಟ್ಟ ತೋಂ ತಕ್ಕ ದಿನನ ಕನಕ ಮಣಿಮಯ ಮಧುರ ಚರಣ ತಕ್ಕ ಕಿಟ್ಟ ತೋಂ ತಕ್ಕ ದಿನನ ಕಮಲ ಭವನ ಪ್ರಸಾದ ಚರಣ ತಕ್ಕ ಕಿಟ್ಟ ತೋಂ ತಕ್ಕ ದಿನನ ಕನಕ ಮಣಿಮಯ ಮಧುರ ಚರಣ ತಕ್ಕ ಕಿಟ್ಟ ತೋಂ ತಕ್ಕ ದಿನನ ಕನಕ ಮಣಿಮಯ ಮಧುರ ಚರಣ ತಕ್ಕ ಕಿಟ್ಟ ತೋಂ ತಕ್ಕ ದಿನನ ತನ್ನ ತನ್ನ ತಜ್ಜನ್ನು ಜನ್ನು ತತ್ತಿಮ್ಮಿ ತಿಮ್ಮಿ ತತ್ತಿ ತಗದಿನ ತೋ ತದ್ದನ್ನ ತನ್ನ ತಜ್ಜನ್ನು ಜನ್ನು ತತ್ತಿಮ್ಮಿ ತಿಮ್ಮಿ ತತ್ತಿ ತಗದಿನ ತೋ ತದ್ದನ್ನ ದನ್ನ ತತ್ತಿ ತಗದಿನ ತೋ ತಜ್ಜನ್ನು ಜನ್ನು ತಗದಿನ ತೋ ತತ್ತಿ ತಗದಿನ ತೋ ತಗದಿನ ತೋ ತಗದಿನ ತೋ ತದ್ದಿ ತಗದಿನ ತೋ ತದಿ ಗಿನ ತದಿ ಗಿನ ತದಿ ಗಿನ ತದಿ ತಗದಿನ ತೋ ತದಿ ಗಿನ ತದಿ ಗಿನ ತದಿ ಗಿನ ತದಿ ತಗದಿನ ತೋ ತದಿ ಗಿನ ತದಿ ಗಿನ ತದಿ ಗಿನ ತಕ್ಕ ಕಿಟ್ಟ ತೋಂ ತಕ್ಕ ದಿನನ ಕನಕ ಮಣಿಮಯ ಮಧುರ ಚರಣ ತಕ್ಕ ಕಿಟ್ಟ ತೋಂ ತಕ್ಕ ದಿನನ ತಜಂ ಜಂ ತಕ ತದಿ ದಿತ್ತಿ ತಕ ತಜಂ ಜಂ ತಕ ದಿಂ 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 ತಜಂ ತಂಗಿಡದ ದರಗಡ ದನ್ನಂ ತಂಗಿಡದ ದರಗಡ ಜನ್ನಂ ತಂಗಿಡದ ದರಗಡ ದಿಂ 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 ದಿನಕೃತಕ ದಿಂ 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 ದಿನಕೃತಕ ದಿಂ 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 ದಿನಕೃತಕ ದಿಂ 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 ತಕ್ಕ ಕಿಟ್ಟ ತೋಂ ತಕ್ಕ ದಿನನ ಕನಕ ಮಣಿಮಯ ಮಧುರ ಚರಣ ತಕ್ಕ ಕಿಟ್ಟ ತೋಂ ತಕ್ಕ ದಿನನ ತಜಂ ತರಗಿಡದಗ ತದ್ದಿ ತಂಗಿಡದಗ ದರಗಿಡದಗ ತಜಂ ತರಗಿಡದಗ ದಿಂ 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 ತಜಂ ತರಗಿಡದಗ ತದ್ದಿ ತಂಗಿಡದಗ ದರಗಿಡದಗ ತಾಂ ತಗ ತೋಂ ತಕ್ಕ ದಿಂದ ತ ತಜಂ ತರಗಿಡದಗ ತದ್ದಿ ತಂಗಿಡದಗ ದರಗಿಡದಗ ತಜಂ ತರಗಿಡದಗ ದರಗಿಡ ತಜಂ ತರಗಿಡದಗ ದರಗಿಡ ತಜಂ ತರಗಿಡದಗ ದರಗಿಡ
మగలడి
वाजपायलिकतो जनन जनन वाजपायलिकतो जनन जनन वाजपायलिकतो जनन 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 Thank you.
నిత్య జయ మంగళం గడుచుంది నీ నామరూపములకు నిత్య జయ మంగళం నయన త్యాగరాజు నేను కుడైన నీ నామరూపములకు నిత్య జయ మంగళం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ నమ్మకం ఉంటుందా? ఎందుకంటే వాళ్ళు 15 ఏళ్ళు దాటిన తర్వాత ఎలా ఉంటారో తెలియట్లేదు. కానీ పుత్రికలు మాత్రం చాలా అద్భుతంగా తయారవుతున్నారు. అందుకు చిహ్నము హారిక అంటూ చెప్తూ తర్వాత వైలిన్ విద్వాంసులు పన్నెండు దక్షిణామూర్తి గారు. నెక్స్ట్ పాణ్యం దక్షిణామూర్తి గారు. కొద్దిగా చప్పట్లు ఉంటే బాగుంటుంది, తక్కువ మంది ఉన్నా ఎక్కువ చప్పట్లు రావాలి. నెక్స్ట్ పశుమర్తి హరనాథ ప్రసాద్ గారు, శాస్త్రి గారు. వేణువుపై సహకరించినటువంటి ఎస్ కుమార్ బాబు గారు. చిట్ట చివరి అంశం మొదటి గురువు గారికి. ఇప్పుడు ప్రజెంట్ గురువు గారికి. గురువు గారి పాదపద్మాల ముందే నా మనసును లగ్నం చేస్తానని చెప్పని. గురువు అంటే అత్యున్నతమైన స్థానము, పెద్దది అని అర్థం. అంటే ఎంత సాధన చేసినా ఇంకా సాధన మిగిలే ఉంటుందని చెప్పడానికి ప్రతీక. ఆ ప్రతీకకు అనురూపంగా ఇప్పుడు గురు సత్కారం జరిగింది. సాధిక హారిక గురుప్రీతి. నమస్కారం, నా పేరు సాధు హారిక. నేను ఈరోజు నా రంగ ప్రవేశానికి వచ్చినటువంటి పిల్లలకు పెద్దలకు నా ధన్యవాదములు. ఈ నా రంగ ప్రవేశానికి ప్రోత్సహించినటువంటి మా అమ్మ వసుంధరాదేవి, మా నాన్న శ్రీధర్, వాళ్ళ కూతుర్నైనందుకు ఎంతో గర్వపడుతున్నాను. అలాగే నా నాట్య గురువు శిరీష అక్క ఎంతో ఓపికతో, శ్రమతో, శ్రద్ధతో నాకు నేర్పిన అక్కకి సదా ధన్యవాదములు. అక్కకి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టడానికి కృషి చేస్తాను. అలాగే ఈ కార్యక్రమమును పూర్తిగా చూసినందుకు నా ధన్యవాదములు.